ప్రతి మగాడికి దురదుంటది 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 కానీ ఒకే ఒక్కదాన్ని చూడగానే ఆ దురద ఆగిపోతుంది. ఆ ఒక్కదానివే నువ్వు. సో డెమో చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. సో అక్కడికి వెళ్ళి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ప్రొవైడ్ చేశాను. ఓకేనా? నేను వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి 1 by 1 అయితే అన్ని ఫైల్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. ఎలైట్ మోషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. కింద ప్రాజెక్ట్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. మీరు డిస్క్రిప్షన్లో యాడ్ చేసుకొని ఉంటారు కదా 2 లింక్స్, ఒకటి ఫోటో షేక్ ఎఫెక్ట్, ఇంకోటి బీట్ మార్క్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, మీ దగ్గర ఫాంట్ మిస్ అయింది అని. ఆ ఫాంట్ ఏంటంటే కిందకి వెళ్తే మీకు ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది ఎల్లో కలర్లో, ఇది క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ని క్లిక్ చేయండి. పైన టెక్స్ట్ నేమ్ని క్లిక్ చేయండి. కింద వ్యూ ఆల్ ఫాంట్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. మీ యొక్క ఆల్ ఫాంట్స్ ఓపెన్ అయితే పైన 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే కింద ఇంపోర్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన అమెరికన్ క్యాప్టెన్ అనే ఫాంట్ని క్లిక్ చేయండి. ఇందులోకి ఈ లిస్ట్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. ఈ లిస్ట్లో ఎక్కడుందో మీరు వచ్చి వెరిఫికేషన్ చేసుకొని చెక్ చేసుకొని అది క్లిక్ చేయండి. రీప్లేస్ అయిపోతుంది. పైన రైట్ మార్క్, మళ్ళీ బ్యాక్ వచ్చి ఇంకొక టెక్స్ట్ని క్లిక్ చేయడం. ఎడిట్ టెక్స్ట్, పైన ఫాంట్ నేమ్, ఇందులో క్యాప్టెన్ అమెరికా అని చూపిస్తుంది ఇప్పుడు యాడ్ చేసుకున్నది, అది క్లిక్ చేయడం. పైన రైట్ మార్క్. ఇలా మీరు ఇక్కడ ఉన్న 4 ఎల్లో టెక్స్టులకి రీప్లేస్ చేసేయండి. ఇక్కడ ఉన్నాయి కదా ఎల్లో టెక్స్టులు, వీటి మొత్తానికి ఆ క్యాప్టెన్ అమెరికాని పెట్టేయండి. ఇక్కడ వరకు పెట్టేయండి, ఎల్లో టెక్స్ట్ వరకు క్యాప్టెన్ అమెరికా పెడితే ఇక్కడ ఫాంట్ మీకు మారిపోయి నీట్గా చూపిస్తుంది. ఓకేనా? ఇక్కడ నుంచి మీకు బీట్ మార్క్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు జూమ్ చేసుకొని ఫస్ట్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేయండి. 8 కరెక్ట్గా 21 సెకండ్ల దగ్గరకు వచ్చి 8.21 మిల్లీ సెకండ్ల దగ్గరకు వచ్చి ప్లస్ ఇక్కడ మీడియా అనే బటన్ ఉంటుంది. మీడియా మీరు ఏ ఫోటోలోకి అయితే ఎవరు ఫోటోలు పెట్టాలనుకున్నారో అక్కడికి వచ్చేసి ఫస్ట్ పిక్ని క్లిక్ చేశాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేస్తున్నాను చూడండి. జూమ్ చేసి కరెక్ట్ ప్లేస్లోకి పెడుతున్నాను. ఇలా పెట్టేసి బీట్ మార్క్ దగ్గరకు వచ్చాను, కట్ చేశాను. మళ్ళీ ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేశాను చూడండి. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేస్తే సింపుల్గా ఉంటుంది. మళ్ళీ బీట్ మార్క్, ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర 9.20 దగ్గర కట్ చేయండి. మళ్ళీ ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో, ఇలా 2 ఫింగర్స్ పెట్టి కరెక్ట్గా జూమ్ చేసి మిడిల్ ప్లేస్లోకి పెట్టుకోవడం. ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి కట్ చేయడం. ఇలా నేను పెడుతూ ఉంటాను, మీరు కూడా పెట్టేయండి. సో వీడియో కంటిన్యూ చేసుకుంటూ మాట్లాడుకుందాం. అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని. సో మీరు అందరూ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొచ్చి ఇలా పెడుతూ ఉంటాను. సో ఈ విధంగా ఓకేనా, నేను పెడతాను, మీరు కూడా ఇలా పెట్టేసేయండి. ప్లస్ మీడియా, మళ్ళీ సేమ్ ఇట్లా మీరు మీ ఫొటోస్ అన్నిటిని కూడా ఇట్లా నేను పెట్టినట్టు 1 by 1 పెట్టడం. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. ఇలా జూమ్ కరెక్ట్ ప్లేస్లో పెట్టుకోవడం, బీట్ మార్క్కి కట్ చేయడం. ఇది లాస్ట్కి వెళ్తే మ్యూజిక్ అండ్. ఓకే, ఇప్పుడు మనం బీట్స్ పెట్టాలి అంటే బీట్ మార్క్కి మనం షేక్ ఎఫెక్ట్ పెట్టాలి. ఒకటే కాదు, దీనికి 2 ఎఫెక్ట్లు పెట్టాలి. సో అది ఎలానో చెప్తాను. సో ఫొటోస్ అయితే పెట్టేసాం కదా మనం, ముందు బ్యాక్ వచ్చేసి ఫోటో షేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇందులో 2 ఎఫెక్ట్స్ ఉంటాయి, 1, 2. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ 3 డాట్స్, కాపీ ఎఫెక్ట్స్ 3 డాట్స్, కాపీ ఎఫెక్ట్స్. ఫస్ట్ ఫోటో ఎఫెక్ట్ కాపీ అయింది. బ్యాక్ రండి, బీట్ మార్క్ దగ్గరికి వెళ్ళండి. బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి మీరు కరెక్ట్గా ఫొటోస్ ఎక్కడి నుంచి పెట్టాం అక్కడికి వెళ్ళిపోండి. ఇక్కడ నుంచి పెట్టాం. ఇక్కడ ఈ ఫస్ట్ 2 ఫోటోలకి పెట్టాలి, డబల్ బీట్ మార్క్ దగ్గర పెట్టకూడదు. ఓకే, ఇప్పుడు చూపిస్తా. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. మళ్ళీ రెండో ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. కట్ అయింది. ఓకే, ఈ రెండింటికి పెట్టాం కదా. సో ఈ 3వ ఫోటోకి పెట్టకూడదు, డబల్ బీట్ మార్క్ ఉంది కదా ఇక్కడ, సో దీనికి పెట్టకూడదు. మళ్ళీ ఈ ఫోటోకి పెట్టవచ్చు, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. మళ్ళీ ఇంకొక ఫోటోకి ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. మళ్ళీ డబల్ బీట్ మార్క్ ఉంది కదా, దీన్ని వదిలేయండి. మళ్ళీ సింగిల్ బీట్ మార్క్ ఉంది కదా, ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. మళ్ళీ డబల్ బీట్ మార్క్ని వదిలేయండి. ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. మళ్ళీ ఈ ఫోటోని క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. మళ్ళీ ఈ డబల్ బీట్ మార్క్ని వదిలేయండి. ఈ రెండింటికి పెట్టారు కదా, ఈ డబల్ బీట్ మార్క్ని వదిలేసి మళ్ళీ ఈ ఫోటోకి ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. గుర్తుపెట్టుకోండి, డబల్ బీట్ మార్క్ ఎక్కడున్నా కూడా పెట్టొద్దు. ఇక్కడ అడిషనల్ ఫోటో ఒకటి వచ్చింది, డిలీట్ చేసేద్దాం. ఈ ఫోటోని క్లిక్ చేసాను, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్.
మళ్ళీ డబుల్ బీట్ మార్క్ దానికి పెట్టకండి. మళ్ళీ ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ ఈ ఫోటోకి పెట్టొచ్చు, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ డబుల్ బీట్ మార్క్ ఉన్న దాన్ని వదిలేయండి. మళ్ళీ ఈ 2 ఫొటోస్కి పెట్టొచ్చు, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. డబుల్ బీట్ మార్క్ ఉన్న దానికి రెండో ఎఫెక్ట్ అని అర్థం. ఓకేనా, అది గుర్తుపెట్టుకొని డబుల్ బీట్ మార్క్ ఉన్న ఫొటోస్కి మాత్రం వదిలేసుకుంటూ మిగతా వాటికి పెట్టుకుంటూ వెళ్ళండి. ఇలా ఈ డబుల్ బీట్ మార్క్ ఉన్న దాన్ని వదిలేసాను, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ ఈ ఫోటోకి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. దీనికి వచ్చింది రైట్, ఈ ఫోటోకి అవసరం లేదు. మళ్ళీ ఈ ఫోటోకి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ ఈ ఫోటోకి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ డబుల్ బీట్ మార్క్ ఉన్న దానికి వదిలేసి ఈ సింగిల్ బీట్ మార్క్ ఉన్న దానికి పెట్టాలి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి, ఫోటో షేక్ ఎఫెక్ట్ దగ్గరకు వచ్చేయండి. రెండో ఫోటో ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్, 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ కాపీ అయ్యింది. బీట్ మార్క్ దగ్గరకు వచ్చేయండి, కరెక్ట్గా బీట్ మార్క్ దగ్గరకు వచ్చి కరెక్ట్గా ఫోటోల దగ్గరకు వెళ్ళిపోండి. ఫొటోస్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఈ డబుల్ బీట్ మార్క్ ఉంది కదా, ఈ ఫోటోకి మాత్రమే ఈ రెండో ఎఫెక్ట్ ఇవ్వాలి. ఇక్కడ ఉన్న ఫొటోస్కి అవసరం లేదు. ఈ డబుల్ బీట్ మార్క్ ఎక్కడైతే ఉందో ఆ ఒక్క డబుల్ బీట్ మార్క్ ఉన్న ఫోటోకి ఈ ఎఫెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. చూసుకోండి, ఈ డబుల్ బీట్ మార్క్ ఉన్న ఫొటోస్ మాత్రం ఇందాక మనం వదిలేసాం కదా, పేస్ట్ చేయండి ఎఫెక్ట్ని. దాంట్లో ఏం లేదు, ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓన్లీ డబుల్ బీట్ మార్క్ ఉన్న ఫొటోస్కి, ఎందుకంటే వీటిని ఇందాక వదిలేసాం కదా మనం. ఇలా వీటిని వదిలేసి డబుల్ బీట్ మార్క్ ఉన్న ఫోటోకి ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఇలా ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఉన్న ఫోటోకి మాత్రం ఎఫెక్ట్ని 3 డాట్స్ని పేస్ట్ ఇస్తున్నాను, మిగతా వాటికి అవసరం లేదు. ఇంకంతే, ఇక్కడ చూడండి, ఇది లాస్ట్ ఫోటో, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ డబుల్ బీట్ మార్క్ ఉన్న దానికి ఇచ్చేసాం. ఓకే, క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత మీకు సూపర్ క్వాలిటీలో వస్తుంది. ఓకేనా, ఇది ఈ వీడియో. ఇప్పుడు సేవ్ చేద్దాం. పైన షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 MBps, ఎక్స్పోర్ట్. మీకు లాస్ట్లో సేవ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ అయిన తర్వాత సేవ్ అని వస్తుంది. ఆ సేవ్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఇంకంతే, ఇది వీడియో. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.